హైవేస్ ఆల్రెడీ త్రిపుల్ తలాక్ని రద్దు చేసింది మన గవర్నమెంట్ 2019లో. చాలామంది ముస్లిం ఆడవారు బీజేపీకి అంటే ఫేవర్గా ఉంటారు, మోడీ అంటే గౌరవంగా ఉంటారు. ఎందుకంటే ముస్లిం ఆడవారు పడే బాధలని గుర్తించి ఆ బాధలను తొలగించడానికి చట్టంలో మార్పులు చేసింది మోడీ గవర్నమెంట్. సో 2019లో ఈ త్రిపుల్ తలాక్ అన్నదాన్ని తొలగించినారు. త్రిపుల్ తలాక్ అని చెప్పి భార్యని ఇంటి నుంచి గెంటేసిన, విడాకులు అయిపోయి నీకు వెళ్ళిపో అన్న కేసు అది. వాస్తవం 2017లోనే సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, తలాక్ 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 అని 3 సార్లు చెప్పేసి ట్రిపుల్ తలాక్ అని విడాకులు ఇచ్చేసా వెళ్ళిపో అంటే అయ్యేది కదా, తప్పురా బాబు అని దానికి అఫీషియల్ చట్టమే చేశారు. వాడి వయసు వచ్చేటప్పటికి ఏమో 43 సంవత్సరాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ అమ్మాయి వయసు 28 సంవత్సరాలు, ముస్లిం. మరి సర్లే మనకొద్ద వాళ్ళ గురించి కానీ వాళ్ళు వార్త ఇస్తారు. వాడికి మొదట భార్య ఉంది, ఈవెన్ చేసుకోవాలని చెప్పేసి రెండో భార్యని మొదటి భార్య విడాకులు ఇచ్చాడు, పంపించేశాడు. ఈవెన్ పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు మన జనవరిలోనే పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత బాగానే ఉన్నాడు కొన్నాళ్ళు. ఇక ఆ తర్వాత డబ్బుతే అంటే మొదలెట్టాడు పుట్టింటి నుంచి. సరే అడిగినప్పుడు వీలైనంత తీసుకొచ్చి ఇచ్చింది. ఇదంతా కూడా మహారాష్ట్రలోని కళ్యాణ్ పట్టణంలో. మొన్న డిసెంబర్ 19వ తారీఖున ఒక చిన్న పార్టీ ఉంటే పార్టీకి వెళ్ళారు. ఆ పార్టీలో వాళ్ళ బాస్ ఉన్నాడు. వాళ్ళ బాస్ ఈ అమ్మాయిని చూసి నా దగ్గరికి పంపు, నీకు ప్రమోషన్ ఇస్తా, శాలరీ పెంచుతా, నువ్వు అడిగించేస్తా ఏదో చెప్పాడు. దాంతో ఇక వీడు వీళ్ళు మా బాస్ దగ్గర పడుకో, నీకు ఇంకా నేను అసలు ఇబ్బంది పెట్టను, అండ్ పుట్టింటికి డబ్బులు కూడా నేను అసలు ఇబ్బంది ఏమన్నాను అని చెప్పేసి అన్నాడు. అందు మనిషి అని అసలు నువ్వు నీ భార్యని రా బాబు కట్టుకో, నువ్వు పెళ్లి చేసుకున్నావు నన్ను, నేను నీ భార్యని నీ ప్రమోషన్ కోసం ఇంకో దానికోసం నీ బాధ నేను పడుకుంది అంటే చిచ్చి అని చెప్పేసి అన్న. పడుకోవా అన్నాడు, చిచ్చి అని అంది. నేను ఇంటికి వచ్చాక టార్చర్ మొదలెట్టాడు. ఏ రకంగా డబ్బుదే పుట్టింటి నుంచి అని. ఏ మనిషి నువ్వు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, సేమ్ కమ్యూనిటీ ముస్లిమ్సే, పెళ్లి చేసుకున్నా సరే ఈ రకం టార్చర్ పెడుతున్నావు ఏంట్రా బాబు నువ్వు అంటే, సరే తలాక్ 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 వెళ్ళిపో ఇంకా అని ఇంట్లో బయటికి గెంటేశాడు. ఇంకా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టింది. జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. పోలీసు కేసు ఫైల్ చేశారు. ఇంకా అతనైతే అరెస్ట్ చేయలేదు. విచారణ చేసిన తర్వాత ఆ బాస్ గాడ వీడ అసలు ఎవరి తప్పు ఏంటి, అండ్ తలాక్ 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 అని ఇంకా చోటాలు ఎక్కడ ఉన్నారు బాబు అంటే ఉంటూనే ఉన్నాయి చాలా చోట్ల. దరిద్రం ఏంటంటే ఈ ముస్లిం ఆడవాళ్ళలో కొంతమంది ఉన్నారు చూశారు, కొంతమంది వాళ్ళు ఇంకా కూడా మా మతం మా చట్టాలు మావి అన్నట్టుగా ఉంటూనే ఉన్నారు. ఆ త్రిపుల్ తలాక్ అంటే సపోర్ట్ చేస్తానంటే కూడా ఉన్నారు కొంతమంది అయితే.